అలాగే మిగతా సినిమాలో నటించినటువంటి నటులు, క్రూ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకి మొత్తానికి అభినందనలు. ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచినందుకు. ఇది ఒక కొత్త ప్రయోగం. నేను ఒక నక్సలైట్ మూవ్మెంట్ తాలూకు కేసులో 28 years జైల్లో ఉన్నాను. ఐ థింక్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ హ్యూమన్ బిహేవియర్ ఆల్సో. మార్పు అనేటువంటిది, నిత్యం చలనం అనేటువంటిది ప్రకృతిలో ఉంది, మనిషి స్వభావంలో ఉంది. అలాంటప్పుడు మారిన మనుషులుగా ఉన్నటువంటి చలపతి విజయవర్ధన్ రావుని 32 సంవత్సరాలుగా అమానవీయంగా జైళ్ళ వెనక, జైళ్ళు 4 గోడల వెనక బంధించటం ఏంటి? అదే సందర్భంలో మరో 2 ఘటనల్లో సామూహిక హత్యాకాండాలు చేసినటువంటి మరికొందరు బయటికి రావటం అయింది. ఇది లోపల మా అందరికీ అనుభవం అయింది. కానీ ఆ అనుభవాన్ని ఇట్లా డైరెక్టర్ గారు అంటే బయట ప్రపంచానికి చెప్పడం అనేటువంటిది ఇది ఒక పెద్ద సాహసం. ఎందుకంటే నేను ఆ చలపతి విజయవర్ధన్ రావు ఊరి ఆగిన రోజు, ఆ రోజు నేను అదే రాజమండ్రి జైల్లో పక్క సెల్లో ఉన్నాం. దాదాపు ఒక 10 మంది మేము రాజకీయ ఖైదీలో హంగర్ స్ట్రైక్ చేసాం. ఆ రోజంతా కూడా చట్టబద్ధంగా హత్య చేయటం అనేటువంటిది అనాగరికం. ఏదైతే వాళ్ళు ఒక హత్యాకాండ జరిగింది, దాన్ని ఎవరూ సమర్థించం. కానీ వాళ్ళని చట్టం కూడా అనాగరికంగా ఈ నాగరిక ప్రజాస్వామిక సమాజంలో ఉరి పేరుతో చట్టబద్ధంగా హత్య చేయటం అది నేరం అని మేము మాట్లాడుతున్నప్పుడు చాలామంది స్టాఫ్ కానీ జైలర్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు చావాల్సిందే, ఉరి తీయాల్సిందే అన్నారు. కానీ చివరి రోజు రాత్రి, ఆ రోజు మేమంతా హంగర్ స్ట్రైక్ చేసాం, నిరాహార దీక్ష చేసి నినాదాలు ఇస్తూ ఉన్నాం. మమ్మల్ని లాకప్ చేశారు, నిద్ర లేదు మాకు కూడా. 5 లేచి మళ్ళీ స్లోగన్స్ ఇస్తున్నప్పుడు హడావుడిగా ఒక హెడ్ వార్డర్ బాగా పరిచయం ఉన్నట్టు వచ్చాడు, కంట్రోల్ వాచ్ ఆపేశారు ఊరి అన్నాడు. ఇదేం సినిమాటిక్గా అంటే మీ ఇక్కడ ఏదైనా అగ్రెషన్గా ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా చేస్తారని చెప్తున్నాడా అని నిజమే అన్నాం. ఆ లోపు ఆ రాత్రి దాదాపు ఒక 5-6 ఈ కంట్రోల్ వాచ్ కానీ రకరకాలుగా సెర్చింగ్కి వస్తుంటారు, చెక్కింగ్కి. కొందరు కళ్ళనీళ్ళు పెట్టారు. కారణం ఏంటంటే అదే జైలు బయట వాళ్ళ భార్య, కూతురు, చిన్న పాప ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి ఉన్నారు. తెల్లారి వెళ్ళి వాళ్ళకి ఉరి ఆపేశారంటే వాళ్ళు నమ్మల, ఏడ్చి శవమేమో అని కోరారు. ఇది చూసి జైలు స్టాఫ్, జైలర్స్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అప్పటిదాకా వాళ్ళంతా కూడా వీళ్ళకి ఉరి తీయాల్సిందే, మీరేంది ఇట్లా మాట్లాడతారు అని మాతో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఒక్క రాత్రి ఆ బయట ఆ తల్లి, పాప, వాళ్ళ భార్య, చలపతి భార్య, వాళ్ళ పాప కన్నీటి పర్యంతం సమస్యలు పడి ఉన్నటువంటి వాళ్ళ చూసి అట్లనే లోపల జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మార్పు సాధ్యమే, అది సాధ్యమే అనేటువంటిది ప్రయత్నం ద్వారా సాధ్యమవుతుంది. అది ప్రొఫెసర్ బీనా మ్యామ్ మా చల్లపల్లి జైల్లో నేను 14 years పైన ఉన్నాను. అక్కడ మొదటిసారి వికే సింగ్ గారు అప్పుడు జైలు డీజీ గారు, అట్లానే బీనా మ్యామ్ గారు వచ్చి ఈ ఉన్నతి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని 100 మంది ప్రిజనర్స్కి నేను కూడా వాలంటీర్గా జాయిన్ అయ్యాను. దాంట్లో ఫస్ట్ హ్యాబిచువల్ అఫెండర్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. రెగ్యులర్ నిరంతరం జైళ్ళకు వచ్చిపోయేటువంటి హ్యాబిచువల్ అఫెండర్స్, తర్వాత పోక్సో కేసెస్లో, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో, ఎన్డీపీఎస్ అంటే డ్రగ్స్ కేసెస్లో, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉండే వివిధ రకాలైనటువంటి కేసుల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కేటగరైజ్ చేసి దాదాపు ఒక 10,000 మంది ప్రిజనర్స్కి ఈ ఉన్నతి పేరుతో ఒక 21 మాడ్యూల్స్, యాక్టివిటీ బేస్డ్ మాడ్యూల్స్ చేయటం ద్వారా అంటే మార్పు ఎట్లా సాధ్యమా అని అంటారు. కానీ అంటే ఒక ఐరన్ రాడ్ మనం వంచాలంటే వంచలేమండి. కానీ ఒక కొలువులో పెట్టి వేడి చేసినప్పుడు అది ఎర్రగా మారినప్పుడు ఊరికి ఇట్లా పట్టుకొని ఇట్లా వంచేస్తారు. అంటే ఒక ఒత్తిడిలో వాళ్ళు పునరాలోచించుకొని వాళ్ళ జీవితానికి సంబంధించి ఒక కఠిన పరిస్థితిలో ఉన్న సందర్భంలో, ఆ సందర్భంలో ఒక మానవీయ స్పర్శ, ఒక మార్పు తాలూకు ఒక ప్రయత్నం అనేది ఒక అద్భుత ఫలితాలు ఇస్తుంది. నేను కళ్ళారా చూశాను. అనేక మంది అంతకుముందాక చాలా
ఇదిగా ఉండి అగ్రెసివ్గా ఉండి ఇక ఇది ఇంతే అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని కౌగిలించుకొని మరోసారి మేము ఈ జైలుకి రాము, వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లలు వస్తే ములాఖతులు పెట్టి మాకు పరిచయం చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి మళ్ళీ ములాఖతులకు వచ్చేవాళ్ళు. అట్లాంటి ఒక గొప్ప ప్రయోగం చెల్లపల్లి జైలు అట్లానే ప్రధానంగాను మొత్తం తెలంగాణ జైళ్లలో ఒక ప్రయోగంగా నడిచింది. ఆ ప్రయోగాన్ని సినిమాలో కూడా భాగం చేయటం అనేటువంటిది అది ఒక గొప్ప అనుభూతి మాకు. కానీ అంతకు మించి ఏంటంటే అట్లాంటి దాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆయన అంత కష్టపడి దీంట్లోంచి ఏం వస్తే ఏం రావు డబ్బులు అనేటువంటిది అంత సంబంధం లేకుండా ఒక మెసేజ్ సంబంధించినట్టు ఒక వాస్తవికతని బయటికి తేవడానికి ఆయన చేసిన ప్రయోగానికి సినిమా టీంకి డైరెక్టర్ గారికి అందరికి కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు. ఈ ప్రత్యేకంగా ఏంటంటే 80వ దశకం చివరికల్లా దాదాపుగా ఈ సామాజిక వాస్తవికతల్ని ఘటనల్ని ప్రతిబింబించేటువంటి సినిమాలు క్రమంగా కనుమరుగైపోయినాయి. ఇప్పుడంతా కూడా ఇక మనం చూస్తూనే ఉన్నాం, కోట్లు 100 కోట్లు పోటీలు పెట్టేసేసి ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అట్లాంటి ఈ సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో ఒక గొప్ప ప్రయోగం ఇది విజయవంతం కావాలని, దీని ద్వారా ఈ ప్రభావం ద్వారా వాళ్ళిద్దరు కూడా విడుదలకి ఇది తోడ్పడాలని కోరుకుంటున్నాను. This is my debut film. I've been wanting to act చిన్నప్పటి నుంచి అదో స్క్రీన్ మీద చూసుకోవాలా, డోంట్ మైండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, సో ఎప్పటి నుంచి యాక్ట్ చేయాలా. బట్ వెన్ ఐ ఆస్క్డ్ ఎట్ హోమ్ దే వాంటెడ్ మీ టు ఫినిష్ మై ఎడ్యుకేషన్, అండ్ దెన్ వన్స్ ఐఎమ్ డన్ విత్ ఎడ్యుకేషన్ ఐ వాజ్ బ్యాక్ టు ఇండియా. I've tried for 5 years, and 5 years every day I used to go for auditions. I used to meet directors, different producers. There was a time where I've almost given up. So regular audition laga idi ichesanu. I never thought I would get into this movie. And one night when I was at a restaurant, sir called me, let's meet up ani. So I thought it's going to be like a normal one, as a respectful thing, let me go meet. But that turned out, next after few days we started the movie, which I never thought would happen. It was not an easy ride. As you can see, I'm a little introverted or shy person. A lot of people helped me on set, starting with Raj sir. I don't know what he saw in me. See, I'm not an experienced actor. I've just done a short film and a music video. I don't know, I still till date I don't know why Raj sir took me. And then there was a point where sir settler, sir I thought, sir I can't do it anymore, it's too much of a pressure. I wanted to leave shoot that day. And then somehow we finished. And then I sat and spoke with Raj sir. Raj sir like, take your time. Everyone is beside you. Even till date, I can't believe I've done a film. నేను ఇప్పటికే అంటా సార్ తో, సార్ we have gone through so much ups and downs in the project, but somehow we finished.